హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్. ఈరోజు చినుకులు పడుతూ ఉన్నాయి. చక్కగా నారు తీసుకొని వచ్చేసా. చూడండి, ఇది మీరు చూస్తున్నది ఎర్ర వంగ నారు అనమాట. తర్వాత ఇది టొమాటో నారు. తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నటువంటి నారు ఏంటో తెలుసా? పచ్చిమిర్చి అనమాట. ఈ విధంగా చినుకులు పడేటప్పుడు నారు తెచ్చుకోవాలి. బంతి నారు అనమాట ఇది. ఆ బంతినారు తర్వాత వంకాయ చెట్లే బాగా ఈల్డింగ్ వస్తాయి కాబట్టి 2 రకాలు తెచ్చాను. ఇది కూడా తెల్ల వంగ అనమాట. ఈ నారు మొత్తాన్ని తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు నాటుదాము. మొన్న 3 సార్లు విత్తనాలు వేసాం కదా, ఈరోజు 3 సార్లు నాటుదాము. నాటేటప్పుడు ఒక టిప్ ఏంటంటే, ఈ విధంగా వేర్లు కొంచెం కట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే ఉదయం తెచ్చిన నారు కదండి ఇది, అప్పుడు వేరు కొంచెం ముడుచుకొని ఉంటుంది. ఇలా కట్ చేయడం వల్ల హోల్లో పెట్టిన వెంటనే వాటర్ని చక్కగా సిప్ చేస్తుంది అనమాట. కొంతమంది అలాగే పెట్టేస్తుంటారు, కొంచెం ఫెయిల్ అవుతారు ఆ విధంగా పెట్టడం వల్ల. ఇలా కట్ చేసుకొని వేరు కొంచెం ఇలా నాటుకుంటూ వెళ్ళిపోతే ఇంకా చక్కగా మొక్కలు వచ్చే చినుకు పొయ్యే చినుకుకి చక్కగా మొలిచిపోతాయండి. ఇదేనండి సరైన సమయం నారులు నాటుకోవడానికి. ఎందువల్లంటే చినుకు పడుతుంది కదా, మరి ఇప్పుడే కానీ నాటేస్తే చక్క మొత్తం 100% చక్కగా బతికిపోతాయి అన్నమాట. మొత్తానికి 3 సార్లలో విత్తనాలు, 3 సార్లలో నారు ఈ రోజుటికి కంప్లీట్గా వేసేసాము. ఆ తర్వాత మిగిలింది కూడా కొంచెం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు నాకు. మన గార్డెన్ అప్డేట్ చూడండి. విత్తనాలు వేసినప్పుడు చక్కగా వచ్చినటువంటి నారు చూడండి 100% మొలిచిపోయినాయి. చూస్తున్నారా? విత్తనాలన్నీ మొలిచిపోయినాయి 100%. ఒక్కటి కూడా ఆగకుండా మొలిచిపోయింది విత్తనాలు. గార్డెన్ అప్డేట్ చూపిస్తున్నాను మీకు. మన విత్తనాలు వేసినటివి ఇవి ఈరోజు వేసినటువంటి నారులు అనమాట. 3 సార్లు నారులు, 3 సార్లు విత్తనాలు వేసేసాము. బాయ్ బాయ్.